మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఈ దినములకై ధ్యానించబోయే అంశం ఏంటంటే, చూడండి, మనము బైబిల్ గ్రంథంలో కొన్ని లోయల గురించి చూస్తాం. లోయలు ఏంటంటే, గెరారు లోయ అంటే ఇస్సాకు అభివృద్ధి చెందిన లోయ. ఇస్సాకు, గెరారు లోయ, ఆకోరు లోయ అంటే ఆకోరు లోయలో ఆకారుని అతని కుటుంబాన్ని కూడా చంపివేశారు ఆకోరు లోయలో. తర్వాత అయ్యాలోను లోయ అంటే యెహోషువ సూర్యుని చంద్రుని నిలిపివేసిన లోయ. అది ఎలా లోయ? దావీదు గొల్లియాతును చంపిన లోయ, ఇలా లోయ. అదే బెరాకా లోయ, యెహోషాపాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన లోయ. విధముగా మొదటిగా మనము గెరారు లోయ గురించి మనము ధ్యానించుకున్నాం. గెరారు లోయ. ముందుగా దీన్ని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రముదేవా ప్రభా. తండ్రి, గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో మమ్మల్ని భద్రపరిచిన దాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించినందుకు మేము మాతో ఉండి నడిపించండి ప్రభా. మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి నాయన ప్రభా. అడగమన్నావు ప్రభా జ్ఞానం తండ్రి, ఇస్తానన్నావు నాయన, ధారాళంగా దయచేస్తానన్నావు ప్రభా తండ్రి. మాకు జ్ఞానం అనుగ్రహించండి. అదే విధంగా ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి వినగల దేవులు గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవితము దయచేయండి నాయన ప్రభా. నన్ను నీటిలో చాటును మరుగుపరచమని మా ప్రభు నేసేనాం రత్మాలు విన్నముగా విడకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనము గెరారు లోయ గురించి మనం ధ్యానించుకుందాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినట్లయితే, ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాడు. అంతకుముందు కూడా అబ్రహాం కూడా ఐగుప్తుకు వెళ్ళినప్పుడు మరి ఆ మనుషులు మంచివారు కాదని తన భార్యను బట్టి తను చంపుతారని భయం వేసి ఏం చెప్పాడు? నేను నీ అన్న అని చెప్పు, నువ్వు నా చెల్లెలు అని చెప్తాను అని చెప్పాడు. అదేవిధంగా కుమారుడు కూడా తన భార్యను బట్టి తనను చంపుతారేమో అని భయం వేసి ఏం చేశాడు? ఎందుకంటే రెబెక చాలా చక్కనిది రెబెక. అందును బట్టి మరి నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రెబెక చక్కనిది కనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుతాయేమనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడ్డాడు. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూసినప్పుడు ఈ యొక్క ఇస్సాకు తన భార్య అయిన రెబెకతో సరసమాట అతను గమనించాడు. అప్పుడు ఇస్సాకును పిలిపించి, ఏంటి నీవు మాకు చెప్పింది ఏంటి? సహోదరి అని చెప్పావు కదా. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పిదో అని అడుగుగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవదునేమో అనుకోండినని అతనితో చెప్పాను. ఆమెను బట్టి నేను చనిపోతానేమో అనుకొని అలా చెప్పాను అని ఇస్సాకు చెప్తున్నాడు. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిశ్చయముగా శయనించవచ్చునే?
సహోదరి అని అన్నప్పుడు ఏం చేస్తారు? భార్య కాదు సహోదరి అన్నప్పుడు ఏ ఏ విధంగా ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి ఆమెతో ఎవడైనా నిత్యంగా క్షీణించవచ్చునే. అప్పుడు నీవు మా మీదకి పాతకం తెచ్చిపెట్టేవాడవు కదా అనెను. అబీమెలెకు ఈ మనిషిని జోలికైనను, అబీమెలెకు రాజు, అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపించగా, ఎవరు కూడా ఈ మనుషుని జోలికి కూడా అతని భార్య జోలికి కూడా ఎవరు కూడా వెళ్ళవద్దు, వెళ్ళినవాడు మరణశిక్ష పొందుతాడు అని మరణశిక్ష పొందునని తన ప్రజలకి అందరికీ ఆజ్ఞాపించాడు. ఇంకెవరు కూడా వారి జోలికి వెళ్ళకుండా. అదే చూడండి 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. విత్తనము వేసి 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ప్రియులారా, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతని మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఇవన్నీ అతను కలిగాయి. అక్కడ అతను అభివృద్ధి చెందుతున్నాడు, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాడు, గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు. అయితే కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారు. ఇతను అభివృద్ధి చెందడం వలన అంటే ఎక్కడో ఉండి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఇక్కడ అభివృద్ధి చెందుతున్నాడు అని చెప్పి ఆ ఫిలిష్తీయులందరూ ఇతని మీద అసూయపడ్డారు. సహజంగా జనం అంతే కదా. ఏంటంటే చూడండి, ఎవరన్నా అభివృద్ధి చెందుతూ ఉంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? అసూయ కలుగుతుంది. అంటే మాకన్నా ఎక్కువగా వీరు సంపాదించుకుంటున్నారే, ఈ వ్యక్తి సంపాదించుకుంటున్నాడే అన్న అసూయ అనేది కలుగుతూ ఉంటుంది. కనుక మరి అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడేది. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసేది. అబ్రహాము దినములలో బావులు త్రవ్వించాడు కదా, ఆ బావులన్నిటినీ ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే మన్ను అంటే మట్టి పోసేసి ఆ బావులన్నిటిని ఏం చేశారు? పూడ్చేశారు. బావులన్నిటినీ కూడా పూడ్చివేశారు. అదే చూడండి 16వ వచనంలో, అబీమెలెకు నువ్వు మాకంటే బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, మా యొద్ద నుండి వెళ్ళిపో, నువ్వు మాకంటే బలము గలవాడవు, మా యొద్ద నుండి నువ్వు వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి ఎక్కడ నివసించాడు తెలుసా? గెరారు లోయలో నివసించాను. ప్రియులారా, గెరారు లోయలో గుడారము వేసుకొని నివసించాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో తవ్విన నీళ్ల బావులన్నిటినీ కూడా ఇతను తిరిగి తవ్వించడం మొదలెట్టాడు. ఆయన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో ఆయన తవ్వించిన బావులన్నిటినీ కూడా తిరిగి ఈయన తవ్వించడము మొదలుపెట్టాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావుని ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూర్తి చేశారు కదా, వాటిని తిరిగి తవ్విస్తున్నాడు. ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అతను తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున వారికి తిరిగి వాటికి పేర్లు పెట్టెను. అంటే ఏ బావికి ఏ పేరు పెట్టాడు తన తండ్రి, అదే పేరు పెట్టడం మొదలుపెట్టాడు తవ్వించి. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జల్లుగల నీళ్ల బావి దొరికెను. ఇస్సాకు
దాసులు ఆ లోయలో త్రవ్వగా ఏమొచ్చిందట? నీళ్ల బావి దొరికాను, జలలు గల నీళ్ల బావి దొరికాను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి, గెరారు కాపర్లు ఇస్సాకు దాసులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి. కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టాను. ఏసేకు అని పేరు పెట్టాను. ఇక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి. ఏసేకు అంటే జగడమాడటం అనే పేరు పెట్టాను. అదేవిధంగా వారు తనతో కలహించిన బావికి ఏసేకని పేరు పెట్టాను. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి. మళ్ళా వారు ఏం చేశారు? వాళ్ళు ఆ నీరు మాదే అని చెప్పేశారు కదా, కాబట్టి దాన్ని వదిలేసి ఇంకొక బావిని, పూడ్చివేసిన బావిని తవ్వించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి. దాని కొరకు కూడా జగడమాడుతున్నారు. ఈ నీరు కూడా మాదే అంటున్నారు. కనుక జగడమాటరు కనుక దానికి సిత్నా అని పేరు పెట్టాను. సిత్నా అనగా విరోధము. సిత్నా అని పేరు పెట్టాను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి తవ్వించాను. ఆ 2 బావిల కోసం వీళ్ళు జగడమాడారు. ఎవరు? ఈ గెరారు కాపర్లు ఇస్సాకు దాసులతో జగడమాడారు. కాబట్టి అది ఆ 2 వదిలేసి వేరే చోటుకి వెళ్ళి అక్కడ ఆ బావిని, ఇంకొక బావిని త్రవ్వించాడు. దాని విషయమై వారు జగడమాడలేదు. 3వ బావి తవ్వించినప్పుడు దాని విషయమై వారు జగడమాడలేదు. ఇస్సాకుతో పొట్లాడడానికి వారు రాలేదు. ఇన్ని బావలు తవ్విస్తే వస్తారు అస్తమానం, వారికి మాత్రం విసుగు రాదు. దేవుడు లేడు పైన, ప్రతి విషయం గమనించేవాడు ఉన్నాడు కదా ఒకడు. ఎవరు? అబ్రహాము తవ్వించిన బావులన్నిటినీ కూడా కుమారుడైన ఇస్సాకు తిరిగి వాడిని తవ్వించడం మొదలు పెడుతుంటే వీరు ఆ నీరు మాదే అంటున్నారు వీళ్ళు వచ్చి. మరి అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించాను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశం అందు అభివృద్ధి పొందదమనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టాను. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, యెహోవా ఇస్సాకుకి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడకము. చూడండి, గెరారులో నివసిస్తుంటే మీలోకి వచ్చేమన్నాడు? నువ్వు మాకంటే బలవంతుడు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. సర్లే వెళ్ళి ఎక్కడ నివసిస్తున్నాడు? గెరారులోయలో నివసిస్తున్నాడు. అక్కడ బావులు తవ్వించుకుంటే వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఆ ఆ జల్లగల బావి వస్తే ఏం చేశారు? ఈ నీరు మాదే అని జగడమాడటానికి వచ్చినట్టున్నారు. అప్పుడు వారికి అర్థమై ఉండొచ్చు. కనుక అక్కడ నుండి అతను బెర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఈ సంతానాన్ని నేను విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతనికి బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. యెహోవా బలిపీఠం కట్టించాడు. అక్కడ బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకు అక్కడ బావి తవ్వారు ఇస్సాకు దాసులు.
అంతటి అభిమేలెకు అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యుద్ధకు వచ్చిరి. పొమ్మన్న వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు మరి వాళ్ళు? అభిమేలెకు సేనాధిపతి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇస్సాకు దగ్గరికి వచ్చారు. అభిమేలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోల్ని గెరారు నుండి అతని యుద్ధకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, ఎందు నిమిత్తము మీరు నా యొద్దకు వచ్చి ఉన్నారు? నన్ను పంపివేశారు కదా, మీరు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు, పంపివేశారు కదా, మరి మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని ఇస్సాకు ప్రశ్నిస్తున్నాడు. ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా వారు, నిత్యముగా యెహోవా నీకు తోడై ఉంట చూచితిమి. ప్రైజ్ లార్డ్. నిత్యముగా యెహోవా నీకు తోడై ఉంట చూచితిమి. కనుక అనగా మాకును మీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలనియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి కనుక. వాళ్ళు వెళ్ళిపోమన్నారే కానీ కీడేమీ చేయలేదు. అదే అంటున్నాడు ఇక్కడ. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నేను సమాధానంగా పంపివేసితిమి గనక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. నీతో నిబంధన మేము చేసుకోవాలని మేము అనుకున్నాము. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడని మేము గ్రహించితిమి అంటున్నాడు. కనుక తర్వాత ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనిది. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకునిది. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకునిది. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. వారికి వీరికి మధ్య ఒక నిబంధన చేసుకున్నారు, విందు చేశారు. ఇస్సాకు విందు చేశాడు, తర్వాత ప్రమాణం చేసుకున్నారు. సమాధానముగా వారి ప్రాంతానికి వారు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కనుక తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గూర్చి అతను తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి. అప్పుడే వాళ్ళు ఇంకొక బావిని తవ్వుతున్నారు కదా, మేము తవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి కనుక దానికి షేఫా అని పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. నేటి వరకు దాని పేరేంటి? బేర్షెబా. కాబట్టి ఏసావు 40 సంవత్సరము గలవాడే హిత్తీయుడైన బేరి కుమార్తెయగు యెహోదీతును, హిత్తీయుడైన ఎలోయిను కుమార్తెయగు బసేమతును పెళ్లి చేసుకున్నాను. వీరు ఇస్సాకునకును రెబెకాకును మనోవేదన కలుగజేసరి. ఇదంతా మనకి అవసరం లేదు. చూడండి, ఇంతవరకు మనం 33వ వచనం వరకు దానికి షేబా అని పేరు పెట్టాను. దీనికి ఎక్కడైతే ఏ బావిలో అయితే నీళ్లు కనిపించాయో ఆ బావికి ఏం పేరు పెట్టాడు? షేబా అని పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు వారి పట్ల ఉన్నాడు, ఇస్సాకు పట్ల ఉన్నాడు. కనుక మరి వారు కూడా ఇస్సాకుని ఏమి చేయలేదు. మరి వారి పట్ల కీడేమి తలంచగా వారిని వెళ్ళిపోమన్నారే కానీ తర్వాత అతని పట్ల దేవుడు ఉన్నాడన్న విషయాన్ని వారు గ్రహించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా గ్రహించాలి. దేవుని బిడ్డల పట్ల దేవుడు తప్పనిసరిగా ఉంటాడు.
ఆయన ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మరి ఆ విధముగా మరి వారు తెలుసుకొని దేవుడు అతని పట్ల ఉన్నాడని గ్రహించి వచ్చి నిబంధన చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాము. ఇది గెరారు లోయలో జరిగిన సంగతి ఇది అన్నమాట ప్రియులారా. కాబట్టి ఈ గెరారు లోయ అంటే ఇస్సాకు గెరారు లోయలో నివసించినది ప్రదేశం అన్నమాట, గెరారు లోయ. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనము మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే, యథార్థంగా నీతిగా మనం జీవించినట్లయితే తప్పనిసరిగా ఆయన మనతో ఉంటాడు. మనం విడిపడు ఎడబాయుడు ఆయన. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని. ఎప్పుడైతే మనం ఆయన ఏదో నమ్మకం ఉంచుతామో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మనం జీవించాలని, దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా జీవించక పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా ప్రభా. తండ్రి, ఇదొక నేను ప్రభా, నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన మరి గెరారు లోయ గురించి మేము ధ్యానించుకున్నాం నేను ప్రభా. గెరారు లోయలో ప్రభా ఇస్సాకు ఏ విధంగా మరి ఏ విధంగా జీవించాడో మరి అక్కడ జరిగిన పరిస్థితుల గురించి మేము తెలుసుకుని ఉన్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించి నాయన మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటారు నీకు అనుగ్రహించమని మా నజరేయుడైన యేసునామములో మరి వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం ఈనాడు ప్రతి ఒక్కరికి తోడే నిలిచడం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.